తెలంగాణ వీరనారి భూమి కోసం భుక్తి కోసం రజాకర్లపై రైతాంగ సాయుధ పోరాటాలు చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని హన్మకొండ న్యూ షాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్యులతో కలిసి ఎమ్మెల్యే నాయిని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గత ప్రభుత్వ పాలకులు చాకలి ఐలమ్మని చిన్నచూపు చూసిన దాఖలాలను గుర్తు చేశారు. నాడు దొరల గడిలలో గడ్డి మొలవాలనే చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రమిత భూములపై ఉన్న దొరల పెత్తనాన్ని హైడ్రా ద్వారా కూకటి వేళ్లతో ప్రక్షాళన చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మామిండ్ల రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ఆశయాలను భవిష్యత్ తరాలకు తీసుకుపోయే విధంగా వారు హన్మకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మరి వారి కుటుంబాన్ని తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ పేరు పెట్టడం, లేకపోతే వారి కుటుంబానికి ఏదో విధంగా గుర్తింపు ఇచ్చి వారికి మంచి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలను నిజంగా కూడా అభినందించగలుగుతారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఏ రోజు కూడా తగిన విధంగా గుర్తింపించిన దాఖలు లేవు. మరి ఈసారి నిజంగా కూడా ఘనంగా నిర్వహించుకోవటమే కాకుండా పెద్దలు ఎంపీ గారు, నాగరాజు గారు చెప్పినట్టు ఇంతకుముందు హనుమకొండ వరంగల్ జిల్లాలో కూడా సెంటర్లలో విగ్రహ ప్రతిష్టన చేసి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రజలకు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్తానికి ఏర్పాటు చేస్తున్నాము.